ఇక మాజీ ఎంపీ అయినటువంటి తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి కన్నుమూత. ఇక పెద్ద అడిశర్లపల్లి దేవరకొండకు సంబంధించినటువంటి అభ్యర్థి. ఇకపోతే నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి 85 సంవత్సరాలు ఉంటాడట తను. మొత్తానికి సోమవారం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయన హైదరాబాదు ఇక వినయ్ నగర్లోని తన స్వగృహంలో ఇక తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇక సులోచన కూడా, కుమారుడు సుభాష్ చంద్రారెడ్డి, కుమార్తె ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇక మహాప్రస్థానంలో మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం ఆజ్మాపురానికి చెందినటువంటి దామోదర్ రెడ్డి 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్గొండ లోక్సభ స్థానం నుంచి మొత్తానికి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పట్లో తన సమీప అభ్యర్థి అయినటువంటి సిపిఐకి చెందినటువంటి బొమ్మగాని ధర్మభిక్షం పైన విజయం సాధించారు. తిరిగి 1984లో మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి మల్లారెడ్డి ఇక రఘురామ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక దామోదర్ రెడ్డి మృతికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ ఇక బాలునాయక్ మొత్తానికి కొండమల్లెపల్లి సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఇక దూదిపాల వేణుధర్ రెడ్డి మొత్తానికి సంతాపం తెలిపి మొత్తానికి అంత్యక్రియలు అయితే పూర్తి చేసినారంట. ఇకపోతే మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి కన్నుమూత.